brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. విమానం కూలిపోయిన దృశ్యాలు మనకి ఎక్స్క్లూజివ్ గా కనిపిస్తున్నాయి TV9 స్క్రీన్ మీద. ఎస్, విమానం ఇప్పుడే టేక్ ఆఫ్ అయింది. పక్కనే నివాస ప్రాంతాల్లో నుంచి సాధారణంగా చాలా మంది విమానాలు ఎగరడాన్ని వీడియో షూట్ చేస్తూ ఉంటారు. అలాగే ఒక విమానం టేక్ ఆఫ్ అయిన వెంటనే అలా షూట్ చేస్తున్న క్రమంలో ఆ విమానం పైకి ఎగరాల్సింది పోయి కిందకి టర్న్ తీసుకుని హఠాత్తుగా అక్కడ కూలిపోయి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం స్పష్టంగా ఈ మొబైల్ రికార్డింగ్ లో మనకి క్లియర్ గా కనిపిస్తోంది. విమానం టేక్ ఆఫ్ అయి ఎత్తుని అందుకోవాలి, దాదాపు 30,000 ఫీట్ పైకి విమానం ఎగరాల్సింది పోయి అది సడన్ గా మళ్ళీ కిందకి తిరుగుతూ ఉండడాన్ని, కింద వైపుకి తిరగడాన్ని వీడియోలో మనం చాలా క్లియర్ గా చూస్తున్నాము. సడన్ గా అలా పైకి ఎగరాల్సిన విమానం ల్యాండ్ అవుతున్నట్టుగా, సాధారణంగా ల్యాండింగ్ టైంలో మనకి ఇలాంటి విజువల్స్ వస్తూ ఉంటాయి, కానీ ఇది టేక్ ఆఫ్ అయిన విమానం ల్యాండ్ అవుతున్నట్టుగా అది కిందకు వచ్చేసింది. ఎందువల్ల మనకి తెలియదు, అందులో ఎలాంటి సాంకేతిక సమస్య వచ్చిందో మనకి తెలియదు. కానీ ఇందాక మా ప్రతినిధి రిపోర్ట్ చేస్తున్నట్టుగా కాస్త పైకి ఎగరగానే కనెక్షన్ కట్ అయిందని చెప్తూ ఉన్నారు. మరి ఎయిర్పోర్ట్ అధికారులు దానికి సంబంధించి ఏం చెప్తూ ఉన్నారు? వాళ్ళకి కనెక్షన్ లాస్ట్ అని చెప్తూ ఉన్నారా? వాళ్ళు పైలట్ ఏమైనా అలర్ట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించారా? కానీ అసలు వాస్తవానికి మనం చూస్తూ ఉంటే కొన్ని క్షణాల్లోనే జరిగిపోయింది ప్రమాదం. లిటరలీ వీళ్ళు అలర్ట్ అయ్యి ఏదో జరుగుతోంది, ఏదో తప్పు జరుగుతోంది, సంథింగ్ ఈజ్ రాంగ్ అని వాళ్ళు రియలైజ్ అయ్యి ఏమైనా యాక్షన్ తీసుకోవాలి అని వాళ్ళు ప్రయత్నించే లోపే ప్రమాదం జరిగిపోయింది. విమానం అలా గాల్లోకి ఎగిరింది, అంతలోనే కిందకి ల్యాండ్ అవుతున్నట్టుగా కింద వైపుకి వంగింది. అలా కూలిపోవడం ఈ విజువల్లో చాలా స్పష్టంగా రికార్డ్ అయింది. ఒక్కసారి ఊహించుకోండి, ఎంతో సరదాగా విమానానికి సంబంధించిన విజువల్ రికార్డ్ చేయాలని అనుకున్న ఆ వ్యక్తి ఒక్కసారిగా ఎలా షాక్ అయి ఉంటారో. ఇమ్మీడియట్గా ఫస్ట్ విట్నెస్గా మనం ఈ వ్యక్తి గురించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్లియర్గా విజువల్ సపోర్ట్ కూడా మనకు కనిపిస్తోంది. విమాన ప్రమాదం ఎలా జరిగింది అన్నది చాలా క్లియర్గా కనిపించింది. ఈ విజువల్లో విమానం టేక్ ఆఫ్ అయి ల్యాండ్ అవుతున్నట్టుగా కింద వైపుకి వచ్చేసి సడన్గా అక్కడి నుంచి పడిపోవడాన్ని, ఆ తర్వాత మంటలు చెలరేగడాన్ని ఈ వీడియోలో మనం క్లియర్గా చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే ఇది జరిగిందో ఇమీడియట్గా ఆ స్థానికులంతా కూడా అలర్ట్ అయిపోయారు. ఇంకొక వైపు ఎయిర్పోర్ట్లో వాళ్ళకి కనుచూపు మేరలోనే ఈ ప్రమాదం జరిగింది. సో వాళ్ళకు కూడా ప్రమాదం జరిగిన ఆ క్షణమే తెలుసు ప్రమాదం జరిగిందనే విషయం. ఇమ్మీడియట్గా అన్ని ఫైర్ సేఫ్టీకి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ, రెస్క్యూ ఆపరేషన్స్కి కోసం కానీ ఇమ్మీడియట్గా వాళ్ళు అలర్ట్ చేశారు. ఇమ్మీడియట్గా ఫోర్సెస్ అన్నీ కూడా ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడ సహాయక చర్యలు చేపట్టాయి. విమానం కూలిన ఆ ప్రదేశాన్ని ప్రస్తుతం లెఫ్ట్ సైడ్ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాము. మంటలన్నీ అదుపు చేసిన తర్వాత ఆ ప్రాంతం ఏంటి, ఎక్కడ కూలింది, అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది అన్నది ఈ దృశ్యాల్లో మనం చూస్తూ ఉన్నాము. చాలా ఘోరమైన ప్రమాదం, ఎవరు ఊహించని ప్రమాదం. అందులో టేక్ ఆఫ్ అయిన క్షణాల్లోనే ఈ ప్రమాదం జరిగిందన్నది చాలా క్లియర్గా మనం ఈ దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. ఒక్కసారి ఊహించుకోండి, అందులో ప్రయాణిస్తున్న వాళ్ళు ఎంత టెన్షన్ పడి ఉంటారు. ఎందుకంటే టేక్ ఆఫ్ అయిన తర్వాత విమానం అంతకంతకు పైకి వెళ్తుంది, ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత స్టెబిలైజ్ అవుతుంది. కానీ విమానం పైకి వెళ్లాల్సింది పోయి కిందకి వెళ్తున్నట్టుగా ఉండేసరికి వాళ్ళల్లో కూడా ఒక అనుమానం వచ్చి ఉండొచ్చు, ఏం జరుగుతోంది, విమానం టేక్ ఆఫ్ అవుతోందా, కానీ అలా అనిపించట్లేదు అని వాళ్ళంతా కూడా టెన్షన్ పడి ఉంటారు. కానీ వాళ్ళు ఏం జరుగుతోంది, అంతా కరెక్ట్గా వెళ్తోందా లేదా అని అనుకునే లోపే ప్రమాదం జరిగిపోయింది. వాళ్ళంతా కూడా షాక్కి గురై ఉంటారు. ఇంతలోపే అంత పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఇప్పుడు అసలు ఎంతమంది ప్రాణాలతో ఉన్నారు, ఎంతమంది సేఫ్గా ఉన్నారన్నది చాలా బిగ్ క్వశ్చన్గా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ప్రమాదం ధాటికి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చాలా వరకు తగలబడిపోయాయి. ఆ విమానం ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి, ఎందుకంటే అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తున్న విమానం అది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ సాధారణంగా పెద్దగా ఉంటాయి, ఎక్కువ సీటింగ్ కెపాసిటీతో ఉంటాయి, ఎక్కువ మంది ప్యాసింజర్స్ని తీసుకువెళుతూ ఉంటాయి. ఇందులో కూడా ఇది బోయింగ్ విమానం, బోయింగ్ 787. ఈ విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక పైలట్, ఒక కో పైలట్తో పాటుగా 10 మంది క్యాబిన్ క్రూ ఉన్నారని చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా మొత్తం 254 మంది ఈ విమానంలో ప్రయాణిస్తూ ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ప్రస్తుతం మనకి విజువల్స్ అందుతున్నాయి. ఆ విజువల్స్లో చాలామందిని స్ట్రెచర్స్ మీద ఆక్సిజన్ మాస్కులు పెట్టి వాళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకువెళ్తున్న ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. అయితే ఎంతమంది సేఫ్గా ఉన్నారు, వాళ్ళ లోపల వాళ్ళకి ఎంతమందికి గాయాలయ్యాయి, ఎంతమంది ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు, ఏంటి యాక్చువల్ నెంబర్స్ ఏంటి అన్నది ఇంకా తెలియదు. ఇవన్నీ కూడా ఆలోచిస్తుంటే చాలా టెన్షన్ వస్తుంది.